హాయ్ అండి. మనకి డే 2 విత్ 6,000 రూపీస్ క్యాపిటల్. ఇగ్నోర్ సైడ్ వాయిసెస్ ప్లీజ్. సో 19థ్ రోజు, ఇది మండే రోజు ట్రేడ్ నేను చూపిస్తున్నది ఈరోజు. మనకి సిపిఆర్ స్ట్రాటజీని యూజ్ చేసి మనము ఈ క్యాపిటల్ అంతా యూజ్ చేస్తున్నాం కదా. సో 6,000 ఏదైతే ఉందో స్ట్రాటజీతో. సో చివరి వరకు చూసి మీరేమనుకుంటున్నారు అనేది కమెంట్స్లో అయితే తెలపండి. సో మనకి మార్కెట్ ఓపెన్ కావడమే సిపిఆర్ చూసినట్టయితే వైట్ సిపిఆర్ అనేది ఉంది. ఎస్టర్డే నారో ఉంది కాబట్టి మంచి మొమెంటం అండ్ ర్యాలీ చేసింది. రేపు ఎక్స్పైరీ కాబట్టి ఈ రోజు ట్రెండింగ్‌గా ఉంటే రేపు వైట్ సిపిఆర్ ఫార్మ్ అయ్యేది. బట్ ఈ రోజు వైట్ సిపిఆర్ ఉంది అంటే మనకు అర్థమవుతుంది మొమెంటం అనేది అంత ఎక్కువగా ఉండదు. కాబట్టి తీసుకునేది ఏదైనా ట్రేడ్ అనేది ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ అనేవి చాలా చిన్నగా ఉండాలి. సో మనకు చూసినట్టయితే ఓపెన్ కావడమే ఫస్ట్ క్యాండిల్ అనేది ప్రీవియస్ డే లోలో ఓపెన్ అయింది. ఎలా తెలిసింది అంటే మనకు ఆల్రెడీ ఇక్కడ సిపిఆర్‌లోనే మనకి 25,662 లెవెల్ ఏదైతే ఉంది అది నిన్న ప్రీవియస్ డే లో అని ఆల్రెడీ మార్క్ వచ్చేసింది. సో S1 అండ్ S2. సో ప్రీవియస్ డే లోలో ఓపెన్ అయింది అండ్ 200 గ్రీన్ కలర్ది. సో 200 డే మూవింగ్ యావరేజ్ కన్నా మనకి డౌన్వర్డ్ ఓపెన్ అయింది. సో దీన్ని బట్టి మనకి ఈరోజు అర్థమవుతుంది డౌన్ ట్రెండ్లోనే ఉంది అండ్ మొమెంటం అనేది ఎక్కువ ఉండదు. ఎట్ సైడ్ అయినా వచ్చే మొమెంటం అనేది వన్ సైడ్ స్పీడ్గా ఉంటుంది. సో దాన్ని క్యాప్చర్ చేసుకోవాలి అని. సో ఎప్పుడైతే క్యాండిల్ ఓపెన్ అయిపోయిందో నేనేం చేశాను అంటే ట్రేడ్, సో మనకు ఆల్రెడీ తెలిసిపోయింది S1 కూడా బ్రేక్ అయింది కాబట్టి S2 వరకు మనకి మొమెంటం చేస్తుంది. కాబట్టి ఎగ్జాక్ట్గా క్యాండిల్ క్లోజ్ అయిపోయాక ఈ క్యాండిల్లో నేను ఎంట్రీ అనేది తీసుకున్నాను అండ్ స్టాప్ లాస్ వచ్చేసేసి ఇక్కడ వరకు ప్లేస్ చేశాను. బికాజ్ ఈ క్యాండిల్ అంతా ప్లేస్ చేయలేం మనము, పెద్దగా హ్యూజ్గా ఉంది కాబట్టి ఈ క్యాండిల్ హాఫ్కి నేను ప్లేస్ చేసుకున్నాను. ఎగ్జాక్ట్గా 25,600 లెవెల్ ఎప్పుడైతే క్రాస్ అయిపోయిందో ఎగ్జిట్ అయిపోదామని చెప్పేసి వెయిట్ చేశాను అండ్ టార్గెట్ని ప్లేస్ చేసుకున్నాను. ఇన్ ఆప్షన్ చైన్ నేను ఏదైతే తీసుకున్నానో ఆ పుట్ ఆప్షన్లో నేను తీసుకున్న దాంట్లో ఎగ్జాక్ట్గా నేను టార్గెట్ని ప్లేస్ చేసుకున్నాను. సో ఎగ్జాక్ట్గా ఈ క్యాండిల్లో నా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఈ క్యాండిల్లో ఎగ్జాక్ట్గా ఈ క్యాండిల్లో అంటే 10:15కి 9:30కి నేను ఎంట్రీ తీసుకున్నాను అండ్ 10:15కి నా ట్రేడ్ అనేది క్లోజ్ అయిపోయింది. సో అక్కడి నుంచి కూడా నాన్ స్టాప్ కన్సాలిడేషన్ వచ్చి సడన్గా బ్రేక్అవుట్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా 145 తర్వాత ఈ మొమెంటం వచ్చింది. బట్ సస్టైన్ కాలేదు. సో రేపు మనకి ఈరోజు హై అండ్ లోని మనకి నెక్స్ట్ రేపటికి ఇంపార్టెంట్ అండ్ సిపిఆర్ రేపు ఎలా ఓపెన్ అవుతుంది అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి సో నేను ఇక్కడ వరకు ఉన్న ఈ మూవ్ని మాత్రమే క్యాప్చర్ చేసుకొని ఎగ్జిట్ అయిపోయాను. బికాస్ ఇక్కడ మనకి ఇంకోటి అబ్జర్వేషన్ చేసినట్టయితే మనకి S2 వరకే టార్గెట్ మనం తీసుకుంటాం. ఇంకా S3 వరకు మొమెంటం అనేది ఎంతో మార్కెట్ నెగిటివ్ ఉంటే తప్ప రాదు. కాబట్టి మనకు ఆల్రెడీ లెవెల్స్ అన్ని తెలుసు. సో అక్కడి వరకు మాత్రమే నేను మొమెంటమ్ని క్యాప్చర్ చేసుకున్నాను. సో ఓవరాల్గా ఈరోజు నాకు వచ్చిన ప్రాఫిట్ వచ్చేసేసి 1,212 రూపీస్. ఎంట్రీ వచ్చేసేసి 117 దగ్గర తీసుకున్నాను అండ్ 136 దగ్గర నా ట్రేడ్ని క్లోజ్ చేశాను. ఇదన్నమాట ఈరోజు డే 2 విత్ 6,000 రూపీస్ క్యాపిటల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ద ఎండ్.